ఇవాళ మనం పాలక్ పన్నీర్ ఎలా చేయాలో చూద్దామండి. దాని గురించి చెప్పేసి నేను పాలకూరని బాగు చేసుకుని బాగా కడిగేసుకుని ఇలా స్ట్రైనర్లో పెట్టానండి నీళ్ళు వడ్డానికి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకుని ఇలాగా నీళ్ళు పెట్టుకున్నానండి. నీళ్ళు కొంచెం బాయిల్ అయ్యేంత వరకు పెట్టాలండి. ఈలోగా ఒక మిక్సీ జార్లో నేను ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్, 2 to 3 మీడియం సైజ్ టొమాటోస్, అలాగే 6 to 7 గ్రీన్ మిర్చి, ఒక స్మాల్ పీస్ ఆఫ్ జింజర్, అలాగే 1 పై ఆఫ్ గార్లిక్ అండి, అలాగే కొంచెం క్యాషూ నట్స్ కూడా వేసుకున్నానండి ఇందులో. ఇది గ్రేవీ గురించి అని. ఇప్పుడు ఈ గ్రేవీ రెడీ చేసుకోవాలంటే మన ఇంగ్రీడియంట్స్ అన్ని ఆడేద్దామండి ఒకసారి గ్రేవీకి. ఇదిగోండి మీ గ్రేవీ పేస్ట్ రెడీ అయిపోయిందండి. చూసారు కదండి, మీ నీళ్లు కూడా మరిగే స్టేజ్కి వచ్చాయండి. ఇప్పుడు మనం ఈ పాలకూరని ఏదైతే కడుక్కుని పెట్టుకున్నామో ఈ మరిగే నీళ్ళలో ఒకసారి 1 నిమిషం నుంచి 2 నిమిషాలు ఉంచేసి తీసేద్దామండి. చూసారు కదండి, నీళ్లు మరిగిపోయాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మనం ఏదైతే పాలకూర బాగు చేసుకున్నామో ఈ పాలకూర ఈ నీళ్ళలో వేసేద్దామండి. ఒక 1 to 2 మినిట్స్ ఉంచేసి బయటికి తీసేద్దామండి. మనం పాలకూర ఏదైతే 1 to 2 మినిట్స్ నీళ్ళలో ఉంచేసాం కదండి, దీని తర్వాత నేను ఒక బౌల్లో తీసుకుని పెట్టేసుకున్నానండి. చల్లారాక ఈ పాలకూర కూడా మనం గ్రైండ్ చేసుకుంటే మీ పాలకూర ప్యూరీ కూడా రెడీ అయిపోతుందండి. పాలకూర చల్లారిపోయిందండి. ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసేసుకుని దీని ప్యూరీ కింద ఆడేసుకుని పక్కన పెట్టుకుందామండి. ఇదిగోండి మీ పాలకూర ప్యూరీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుని పెనం పెట్టుకోవాలండి. పెనం వేడెక్కాక ఇందులో ఒక 3 to 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఆయిల్లో మనం 3 to 4 యాలకులు, అలాగే కొంచెం జీలకర్ర, 3 to 4 క్లోవ్స్, ఒక చిన్ని దాల్చిన చెక్క, అలాగే ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలండి. వేసుకుని ఒకసారి వేయించుకుందామండి. ఇవన్నీ ఒకసారి దీంట్లోకి వేసేసుకుని వేయించుకుందామండి. చూసారు కదండి, మీ మసాలా దినుసులు కూడా వేగిపోయండి. ఇప్పుడు దీంట్లో మనం ఏదైతే పేస్ట్ తయారు చేసుకున్నామో దీంట్లో వేసుకుందామండి. దీంట్లో వేసుకుని మనం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందామండి. సో పాలక్ పన్నీర్ చేస్తున్నామని చెప్పాను కదండి, ఇందులో కొంచెం చిన్న ట్విస్ట్. మనం చేసేది షాహీ పాలక్ పన్నీర్ అండి. ఇప్పుడు ఇందులో మనం 1 స్పూను ధనియా పౌడరు, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ జీరా పౌడరు, అలాగే 1 స్పూన్ కారం ఇవన్నీ దీంట్లో ఒకసారి వేసేసుకుని కలిపేసుకుందామండి. అలాగే నూనె పైకి తేలేంత వరకు వేయించుకుందామండి. ఇప్పుడు పన్నీర్ ముక్కల్ని ఇలాగా స్లైస్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. నేను మరొక స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఏదైతే పన్నీర్ ముక్కలు తరుక్కున్నామో దీంట్లో వేసేసుకుని షాలో ఫ్రై చేసుకుందామండి. చూసారు కదండి, మీ గ్రేవీ దగ్గర పడింది. ఇప్పుడు నెక్స్ట్ మనం పాలకూర ప్యూరీ ఏదైతే వేసుకున్నామో అది వేసుకుందామండి ఇందులో. అండ్ నూనె కూడా పైకి తేలుతుందండి, పచ్చివాసన కూడా పోయింది. ఇదిగోండి పాలకూర ప్యూరీ కూడా దీంట్లో ఒకసారి వేసేసుకుని కలిపేసుకుందామండి. పాలకూరలో వేసేసుకున్నాం, ఒకసారి కలిపేసుకుందామండి. దీంట్లో కొంచెం నీళ్ళు కూడా పోసానండి గ్రేవీ కదా, అందుకని ఒకసారి మొత్తం కలిపేసుకుందామండి ఇలాగా. ఇదిగోండి మరి పన్నీర్ కూడా వేగిపోయి ఇప్పుడు దీంట్లో మనం కొంచెం నీళ్ళలో వేసుకుంటే మెత్తగా అవుతాయండి. అవి వేసుకుని మనం ఈ గ్రేవీ ఏదైతే తయారు చేసుకున్నామో దాంట్లో వేసుకుందామండి. ఇదిగోండి ఇలాగా వేసుకుని పెట్టుకున్నానండి. ఇది ఉడుకుతుంది కదండి, దీంట్లో మనం తగినంత సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేసుకున్నాక ఒకసారి కలిపేసుకుందామండి. మీరు చూసారు కంటండి గ్రేవీ ఉడికిపోతుందండి. ఈ గ్రేవీ కూడా మనం ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకోవాలండి. ఉడికించుకున్నాక మనం దీంట్లో లాస్ట్లో పన్నీర్ వేసి, మీరు కావాలంటే ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవచ్చండి, ఇది ఆప్షనల్. నేనైతే వేస్తానండి కొంచెం. చూసారు కదండి నూనె తేలుతుంది. ఇప్పుడు మనం దీంట్లో ఏదైతే పన్నీర్ వేయించుకున్నామో దీంట్లో వేసేసుకుని ఒకసారి కలిపేసుకుందామండి. ఒకసారి కలిపేసుకుంటే మీ షాహీ పాలక్ పన్నీర్ రెసిపీ రెడీ అయిపోయిందండి. ఇది కొంచెంసేపు పన్నీర్ వేసాం కదండి, కొంచెంసేపు ఇంకితే మంచిదండి. అందుకని దీని మీద కొంచెం పన్నీర్ వేసాక ఈ గ్రేవీలో కొంచెంసేపు ఒక 3 to 4 మినిట్స్ అట్టే పెడతామండి. ఈ గ్రేవీలో సింక్ అయితే చాలా బాగుంటుందండి. లాస్ట్కి వచ్చేసామండి. ఇప్పుడు మనం దీంట్లో ఫ్రెష్ క్రీమ్ వేసేసుకుని గార్నిష్ చేసేసుకుంటే మీ పాలక్ షాహీ పన్నీర్ రెడీ అయిపోయిందండి.
ఫ్రెష్ క్రీమ్ వేసేసుకున్నాం కదండి, ఒకసారి కలిపేసుకున్నామండి. చూసారు కదండి, చాలా యమ్మీగా ఉంది. మీరు తప్పకుండా ఈ రెసిపీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది మాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇవాళ మనం బటూరా ఎలా చేయాలో చూద్దామండి. దాని గురించి చెప్పేసి ఒక గిన్నెలో నేను గోధుమ పిండి 2 కప్పులు అండి, మైదా పిండి 1 కప్ అండి, బియ్య పిండి 1/2 కప్ అండి. బియ్య పిండి కూడా వేస్తానండి నేను, ఎందుకంటే కరకలాడుతూ ఉంటాయని చెప్పి. కొంచెం సాల్ట్ అండి. అలాగే దీంట్లో నేను కొంచెం పెరిగేద్దామండి. ఒక 3 గంటల దాకా పెరిగేసుకోండి. 4 గంటలు వేసుకోండి. ఇవన్నీ ఇలాగా కలిపేసుకోవాలండి మొత్తం అంతా. ఇందులో కొంచెం నీళ్ళు వేసుకోవాలండి. నీళ్ళు వేసుకుని కలుపుకోండి. అంటే కొంచెం చపాతీ పిండిలో కలుపుకోవాలన్నమాట అండి. కలుపుకొని అట్టే పెట్టుకుంటే మనం కొంచెం బటుగా తీసుకునే టైంకి కొంచెం బాగుంటుందండి ఇది. ఇలాగా 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని కలిపేసుకోండి. చూసారు కదండి, మీ బటూరే డో కూడా రెడీ అయిపోయిందండి. ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇస్తే సరిపోతుందండి. ఇలాగా స్టవ్ ఆన్ చేసుకున్నామండి. స్టవ్ ఆన్ చేసుకుని ఇలాగా నూనె వేసుకుందామండి. నూనె వేడెక్కించాలండి. ఇలాగా ఈ బటూరాని ఏదైతే తయారు చేసుకున్నామో ఇలాగా వంటలు చేసుకుని ఫ్లాట్గా చేసుకుని పెట్టుకుని ఆ తర్వాత మనం గోల్ బటూరే చేసుకుందామండి. ఇదిగోండి ఇలాగా ఒత్తుకోవాలండి. చూసారు కదండి, నూనె కాగిపోయింది. ఇప్పుడు కాగిన నూనెలో మనం ఈ బటూరాని ఇలా వేసుకుని గోల్డెన్ ఫ్రై వచ్చేది వరకు వేయించుకోవాలండి. డీప్ ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదండి, మీ బటూరా పులావ్ అలాగ వచ్చింది, ఎంత బాగా వచ్చిందో. ఇదిగోండి బటూరా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని ఇలాగా ఫ్రై వేసేసుకుందామండి. ఇదండి ఈనాటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరిన్ని వీడియోలు కావాలంటే బెల్ ఐకాన్ని నొక్కండి. అంటిల్ దెన్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్.